ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో మరొకటి సంచలనం రేపుతోంది. ఏకంగా తనకి 5 ఏళ్ల పిల్లాడు కూడా ఉన్నాడట. 5 ఏళ్ల క్రితం పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తను హతమార్చి ఆ చిన్న పాపను కూడా హతమార్చాలనుకుంది ఆ సదరు భార్య. ఈ ఘటన నెల్లూరు జిల్లా రావూరులో చోటు చేసుకుంది. భర్త శ్రీనివాస్ని భార్య ధనమ్మ పవన్ కళ్యాణ్తో కలిసి హతమార్చింది. అయితే 5 ఏళ్ల క్రితం శ్రీనివాస్తో ఇక్కడ కనిపించినటువంటి ఈ మహిళ ధనమ్మకి పెళ్ళైంది. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. అటు ధనమ్మ, ప్రియుడు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వారిని విచారిస్తున్నారు. అయితే వారిని విచారించిన కొలది సంచలన విషయం బయటపడింది. ధనమ్మ ఫోన్ చేస్తేనే ఇంటికి వెళ్ళినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మద్యం మత్తులో ఉన్నటువంటి సీనయ్యను వైర్ని, ఒక ఎలక్ట్రిక్ వైర్ని గొంతుకు బిగించి చంపేశామని చెప్పి నిందితుడు ఒప్పుకున్నాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేశామని చెప్పి అటు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నాడు. 2 ఏళ్ల కూతురును కూడా చంపేసి ఆ పవన్ కళ్యాణ్తో కలిసి పెళ్లి చేసుకొని పోవాలని ఆలోచించుకుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని పిలిపించుకొని ఫోన్ చేసి రమ్మని చెప్పి అతన్ని భర్తని హతమార్చే విధంగా ఆ భార్య ప్రేరేపించింది. సీనయ్యకు 5 ఏళ్ల క్రితమే ధనమ్మతో పెళ్ళైంది. పెళ్లికి ముందే కళ్యాణ్తో ధనమ్మ ప్రేమ వ్యవహారం కూడా కొనసాగినట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమకు అడ్డుగా ఉన్నాడు భర్త, ఆ భర్తని ఎలాగైనా హతమార్చాలి. అందుకే ప్రియుడు కళ్యాణ్తో కలిసి భర్త సీనయ్యను హతమార్చింది ఆ ప్రియురాలు ధనమ్మ. ఇక్కడ చూడండి, భర్త, భార్య, ప్రియుడు. ఎంత దుర్మార్గం కాకపోతే వీళ్ళకేం పోయే కాలం. చూస్తే చాలా బీదవాళ్ళ ఉన్నారు. సో బీదవాళ్ళు చేయాలి, ధనికులు చేయకూడదు, మిడిల్ క్లాస్ అని ఇక్కడ తారతమ్యాలు ఏం లేవు. కానీ నేనేమంటున్నానంటే, చక్కగా పెళ్ళయింది, ఒక పాప కూడా పుట్టింది. కాయా కష్టం చేసి ఆ పాపని పెంచి పోషించుకోవడం, ఆ తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండడం, అక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళడం, ఇలా సఖ్యంగా ఉండొచ్చు. కానీ ఏం పోయే కాలం చెప్పండి. అక్కడ చూడండి ఎలా ఉన్నాడో. ఇప్పుడు పక్కా చప్రీ బ్యాచ్ అంటే ఊర్లో పంటి గలీజ్గా ఏం పని లేకుండా పాట లేకుండా 100-150 రూపాయల కైకిలి కూల్ చేసుకొని సాయంత్రం కాగానే ఓ పెగ్గేసి పడుకుంటాడు చూసారా, ఆ బాపట్లా ఉన్నాడు వీడు కనపడడానికి. స్పెట్స్ పెట్టుకొని ఏదో హీరోలో కటింగ్ ఇస్తున్నాడు చూసారా, వాడే ప్రియుడట. అక్కడ పక్కన కనిపించేటువంటి ఆ మహిళే తన భార్య, శ్రీనివాస్ భార్య. సో ఈ దుర్మార్గుడితోని ఈ తిరునాళ్ళలో బుగ్గలు అమ్ముకునేలా వాడు కనబడుతున్నాడు. సో అటువంటి ఈ వ్యక్తితోని వెళ్ళిపోయి ఆ భర్తని హతమార్చింది భార్య. నిజంగా ఎంత దారుణం చూడండి. పడుకున్నటువంటి భర్తని, మద్యం సేవించి మత్తులో మునిగిపోయినటువంటి భర్తని ఎలక్ట్రిక్ వైర్ మెడకు బిగించి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి ఆ ప్రియుడితో కలిసి గొంతు నులిమి ఉరివి బిగించి భర్తని హతమార్చారు. ఏకంగా తనకు పుట్టినటువంటి ఆ పసిబిడ్డను కూడా హతమార్చాలని ప్రయత్నం చేసిందట. ఇప్పుడు ఆఖరికి వస్తే ఏమైంది, జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. ఒకసారి మీరు వింటారా, ఆ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడా వింటారా, వాడు ఏం చెప్తున్నాడో వింటారా? ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. ఆ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో చూపించండి. ఫోన్ పని చేయకపోయినా ఎట్టొచ్చింది ఫోన్ నీకు? అమ్మాయి ఫోన్ చేసి వస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారా ఫోన్ నీకు? అది అప్పుడు రావట్లేదు, నెట్వర్క్ లేదా. సిమ్కి రెండు ఉన్నాయి కదా, ఫస్ట్ సిమ్ అదే 9 దానికి ఫోన్ రాకపోయినా బ్యాలెన్స్ చెప్పింది. ఎప్పుడు అది అయిపోయింది. ఫోన్ చేసి ఏం చెప్పిందా? రమ్మని చెప్తే ఏం చేసావు నువ్వు? రమ్మని చెప్తే కాళ్ళు కట్టేసింది. రమ్మని చెప్పింది, నువ్వు పోయిన తర్వాత కట్టేసిందా? కట్టేసాం. నిద్రపోతుంటే కట్టేశారు, అనుకోలేదు. 10:30 ఒకటి అయింది. కట్టేసిన వైర్ లాగేసింది కాదు, వైర్ లాగారు. ఫస్ట్ నుంచి జరిగింది చెప్పురా. నువ్వు పిలిచింది పోయావు, బానే ఉంది. స్టార్టింగ్ ఎట్ట పోయావు ఏందని చెప్పవా? నేను నడుచుకుంటూ వచ్చిన, నడుచుకుంటూ వచ్చి అటు వచ్చిన. నువ్వేం చెప్పినావు? నేనేం చెప్పలా, అమ్మాయి చెప్పింది. చెప్పినావంటే నీ కాపురం బాగుంటుంది, నేను పాలు పండి సాక్కుంటాను తాగుపోతాడు. నేనేం చెప్పలా, అమ్మాయి చెప్పింది. చెప్పు. చెప్పిన తర్వాత చెప్పింది ఏమని? నాకు నచ్చలేదు, వైర్లు ఏమన్నా కాలుష్యం కట్టేదానికి వైరుందా, ఏమన్నా మెడకేసేదానికి వైరుందా అనింది. అది తెచ్చిన తర్వాత కట్టేసాం, కాలుష్యాలు కట్టేసాం. కట్టేసిన తర్వాత మెడకేసాం. మెడకేసిన తర్వాత అమ్మాయి పడలేదు, చచ్చిపోయాడు.
చచ్చిపోయాడు అప్పుడే అక్కడక్కడ కూర్చున్నాడు. కొట్టున్నాడు. మా ఉప్మా అంటే చేయి పుట్టింది చీలో ఈ అమ్మాయి పెట్టింది. కొట్టారా లేక కొట్టి చంపారా మామూలుగా అదేలే చూడండి బ్లడ్ వచ్చింది అట్టు వచ్చింది ఇంటికి వచ్చింది. అది చెవులు కట్టలేదు. బాగా బాగా నోట్లో గుడ్డ పుట్టేసింది. నోట్లో నోట్లో గుడ్డ పుట్టే మన అమ్మాయి ఇట్లా సరమని లాగేసింది. నేను లాగలేకపోయినా, నేను పెట్టుకోలేకపోయినా మన వల్లగలేదు. నేను లాగేసింది. అలాగే వెళ్ళిపోతున్నా ఇంటికి అని చెప్పి అలాగే ముందు చూసుకో ముందు ఆ పక్క వెళ్ళిపోయింది. చచ్చిపోయాడు. చచ్చిపోయిన ఏం చేశారు? నాకు చచ్చిపోయిన తర్వాత ఆ వేరు వల్ల ఆ వేరు సంగతి పోయేసింది. పోయేసి నాకు ఇచ్చేసింది. ఆడే అక్కడ చేస్తా తల్లి చచ్చిగా నేను నా దగ్గర పూర్తి చేయించేస్తా. నేనైతే అన్న చెప్తే అయిపోతుంది. ఏడాది పెట్టావు వీడికి ఉందా చెప్పు మా ఇంటి కాడ విజయనగర్ కాడ ఏడాది పెట్టావు ఇసుక పై ఇసుక పక్కన ఆట బారి ఇసుక పక్కన ఆటో అంత పొడుగు ఉండదు కదా. గేరు తాళ్ళు చేతులు కట్టడానికి ఉండదు కదా. దాన్ని అప్పుడు ఏం చేస్తున్నాడు? తాగి ఇప్పుడు నిద్రపోతున్నాడా? కట్టేసినప్పుడు కదల్లా ఏం చెప్పరా? చెప్పేసి మాలు కట్టేటప్పుడు ఊరేసిన తర్వాత లాగేటప్పటికి మిమ్మల్ని చూసాడా? చూసాడు. అలాగే గట్టిగా లాగేసింది. గట్టిగా లాగేసిన తర్వాత గుడి చేసింది. చచ్చిపోయిన తర్వాత కోసి నీకు అడిచేసింది. ఏం చేశారా? మన అట్టే పండేశారా? అట్లే పడేసింది. పక్కన పడుకొని నిద్రపోయింది. మాకు కొంచెం ప్రాణంతో మా బతుకుతాడు వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన్ని భయం వేసి ఆయన నాకు భయం వేసింది. నువ్వు రాకుండా చెప్తా ఆయన బాత్రూంలో కూర్చా. ఫస్ట్ బాత్రూంలో పోయినా నేను ఇల్లు కూర్చున్న తర్వాత కాసేపు కూర్చో ఉండు. నేను బాత్రూమ్ వేస్తాను. చచ్చిపోయిన తర్వాత ఆగు ముందు 11:30 టైంలో 11:30 కాదు 11:30 మనం పోయింది. మన ఇంటికి దావ చెప్పి ఆడించి దిగేదానికి అడిగి కూడా అక్కడ తాళి పెట్టాడు ఇడయ్యా. పోయిన తర్వాత మా వచ్చింది. నా భయం వేస్తుంది. మన పోతాను వద్దు ఈ పనులు వచ్చినందుకు అని చెప్పినాడు. వద్దు ఏం కాదు చేసి నేను చూసుకుంటాను. తర్వాత ఏం చెప్పాలంటున్నారా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? నేనేం చెప్పాలా? ఆమె ఏం చెప్పింది? తప్పించుకునే దానికి ఏం చెప్పింది? ఏం తడి తప్పించుకోవాలా? ఆయన ఏం చెప్పిన నాకేం చెప్పాలి? నేను చూసుకుంటాను. చూసారు కదా ఆయన మాట్లాడింది. నాకైతే ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడుతున్నారు తెలుగా తమిళ హిందీ అర్థం కావడం లేదు. బికాజ్ వాడు తప్పదాగున్నాడు, మధ్య మత్తులో మునిగిపోయినాడు. వాడు మాట్లాడే భాష, వాడు ప్రయోగించేటువంటి ఆ భాష ఏం అర్థం కాకుండా పోయింది. అందుకే పక్కన పోలీసులు తను మాట్లాడుతున్నటువంటి మాటలు రికార్డ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఏం జరిగిందని అంటే తనే ఫోన్ చేసి పిలిపించుకుందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త అంటే ధనమ్మ భర్త శ్రీనివాస్ పూర్తిగా మధ్య మత్తులో కురికిపోయి మంచంపై పడుకొని ఉంటే నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు ఆ మంచానికి కట్టేసి గొంతుకి వైర్ వేసి బలంగా ఇద్దరు లాగారట, హతమయ్యాడు అనేటువంటి మాటని చెప్పుకొస్తున్నాడు. చాలా క్లియర్గా తన మాటల్ని ఆ రూపంగా చెప్పుకొస్తున్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. వాడు పవన్ కళ్యాణ్ గారు వాడు పాపిస్తోడు. నిజంగా ఏం పనిది కాకపోతే అక్కడ తన భర్త భార్య ఒక పిల్లవాడు పుట్టాడు, అంత సవ్యంగానే ఉంది, ఆ కుటుంబం బాగానే వెళ్తోంది. వీడేదో పెద్ద అందగాడు, వీడి పెద్ద పెంచి పోషించి మెసేజ్ కారు ఉందంటే అది కూడా కాదు. మరి వీడు అదే పని చేసుకోవాలి, కూలీనాలు చేసి వీడు బతకడమే కష్టంగా ఉంది. మళ్ళీ దీనికి తోడు ఆ మహిళను కూడా ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచన చేసినట్టుగానే ఉంది. ఎంత దుర్మార్గంగా చూడండి. ఇంకా ఈ వార్తలు రోజుకి చెప్పాలంటే ఇబ్బందికరంగా కూడా ఉంది. ఒకరిని చూసి ఒకరు చూడండి. ఇక్కడ మళ్ళీ మీకు లిస్ట్ చెప్తున్నాను. కూల్ డ్రింక్స్లో మత్తు మంది కలిపి ఒక భర్తను హతమార్చింది. ఆ తర్వాత సెల్ఫీ తీసుకొని నదిలో పడేసింది భర్తని. ఆ తర్వాత హనీమూన్, తర్వాత ఇక్కడ ప్రియుడి దగ్గర తీసుకెళ్లి అత్తవారింట్లో తీసుకెళ్లి హతమార్చడం. డ్రమ్ములు, కుక్కర్లు, ఫ్రిడ్జర్లు, బ్యాగులు, ఒకటి కాదు రెండు కాదు కొత్త వస్తువులు ఉపయోగించి భర్తలు హతమారుస్తున్నారు భార్యలు. మొన్న మీకు ఒక స్టాటిస్టికల్ డేటా కూడా చెప్పాను నేను. ఇండియాలో సగటున భర్తల చేత భార్యలు చంపబడుతున్నటువంటి వాళ్ళు ఒక ఏడాదికి 250 మంది ఉంటే, అదే భర్తలు భార్యల చేత
హతమవుతున్న వారు, భర్తలు చనిపోతున్న వారు, భార్యల చేత బాధితులు భర్తలు ఎంతమంది ఉన్నారట అంటే 375 మంది ఉన్నారట ఒక ఏడాదికి. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీరు కూడా డైరెక్ట్గా గూగుల్ని అడగండి, గూగుల్ మీకు ఆ స్టాటిస్టిక్స్ ఇస్తుంది. సో ఈ రకంగా ఉంది పరిస్థితి. ఇంతమంది రోజు రోజుకి కొత్త కొత్తగా టెక్నాలజీని ఏ రకంగా అయితే మనం రోజు రోజుకి పెంపొందించుకుంటూ వెళ్తున్నామో, ఇలా యొక్క మరణాలు చంపే విధానాలు కూడా రోజు రోజుకి ఒక్కొక్క కొత్త స్టైల్ని రూపొందిస్తూ ఉన్నారు. నిజంగా ఇవన్నీ కూడా తీస్తే సినిమాలు అవుతాయేమో. క్రైమ్ థ్రిల్లర్